మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైనా అవినీతి జరిగి ఉంటే చేస్తుంటే మీరు సాక్ష్యాలు ఉంటాయి, మీకు అధికారం మీ చేతుల్లోనే ఉంది, మీరేదో చేయాలి. కానీ వ్యక్తిగతంగా ఆయన అప్పులు తెచ్చారు అది వ్యక్తిగతంగా మీరు మాట్లాడిన కారణంగా మా ప్రసన్న కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చే భాగంగా కొన్ని పదాలు వాడాడు. అంతే తప్ప మీ కావాలని ముందుగా మా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన విషయం కాదు. కానీ ఆ విషయాన్ని లేపింది ముందు మీరే. కాబట్టి ప్రసన్నం గారు దాన్ని గమనించాలా. అదేగా మా ప్రసన్న కుమార్ రెడ్డి ఆమె అంది అప్పులు తెచ్చాడు అక్కడ ఇక్కడ ఆమె చెప్తా ఉంది. అంటే అవినీతి చేసి దాదాపు 45 ఏళ్ళు మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేశారని మీరే చెప్తారు. మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించాలా? జిల్లాలోకే మీకన్నా ఇంకా పెద్ద కుటుంబాల కన్నా కోట్లు సంపాదించి గట్టించి జిల్లాని సాధించే స్థాయిలో ఉండాలా. కానీ లేరు కదా, వాళ్ళు నిరంతరం ప్రజల కోసమే పనిచేశారు కానీ ఎక్కడ అవినీతి చేయలే. మీరేమైనా అవినీతి చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. అవినీతి చేసి కోట్లు సంపాదిస్తే మళ్ళీ అప్పులు ఎందుకు తీసుకుంటాడు? ప్రతి విమర్శ చేయడంలో ఏదైనా తప్పు దొరికితే మీరు చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. కానీ అధికారం ఉందని అన్యాయంగా 40 సంవత్సరాల ప్రజల సేవలు నిమ్మకున్నట్టే మా ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఇంకా ఇంటి మీద ఆమె దాడి చేసి సీసీ ఫుటేజీలు అన్నీ ఉన్నాయి, పోలీసులు వస్తున్నారు చూశారు, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు అయితేనేవి, ఎస్పీ గారు అయితేనేవి, జాయింట్ కలెక్టర్ అయితేనేవి, మీ ఎమ్మెల్యేలు కానీ మీ నాయకులు కానీ మీరు చేస్తున్నది ఏంది అని దీన్ని మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారని మేము అడుగుతామంట. ఆడ మాట్లాడిన నాయకులు షామినాలు వేసుకొని ఎగ్జిబిషన్ పెట్టుకున్నాను మాట్లాడారు. ఒరే బచ్చాలారా, షామినాలు వేసుకుని ఎగ్జిబిషన్లు పెట్టుకొని చేసేది ప్రసన్న కుమార్ రెడ్డి కాదు. మీరు చేసిన భౌతిక దాడులను నియోజకవర్గ ప్రజలు ఉదయం 8 నుంచి సాయంత్రం 8 దాకా తండోలుగా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్న కోవూరు నియోజకవర్గానికి 3 సార్లు, ప్రసన్న కుమార్ రెడ్డి 4 సార్లు నియోజకవర్గాన్ని పరిపాలించారు. వాళ్ళు ఎన్నో కుటుంబాలకి ఏదో విధంగా దోహదపడి ఉంటారు. ఆ అభిమానంతో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చూసేదానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి అభిమానులు వస్తున్నారు. కొంతమంది మాట్లాడుతూ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటి పేరు మార్చుకోవాలని మాట్లాడారు. అయ్యా, నువ్వు మాట్లాడిన వంశీరెడ్డి, నువ్వు ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు? ఎన్ని సంవత్సరాలు మీ కుటుంబం నల్లపరెడ్డి కుటుంబం కాడింది? విపిఆర్ కుటుంబం ఎన్ని సంవత్సరాలకు రాజకీయంలోకి వచ్చింది? గత 2019-24 మధ్యలో పంచాయతీ ఎలక్షన్ల మధ్యలో నువ్వు ఎన్నిసార్లు యూరిటీకి తిరిగి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరావు? అది చెప్పు ముందు. భూదండాలకి నువ్వు చేసిన అక్రమాలని నువ్వు కాపాడుకునే దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక నాయకుడు ఇంటి చుట్టూ 3 నెలలు తిరిగావు. నువ్వు 3 నెలలు తిరిగితే మా ప్రసన్న కుమార్ రెడ్డి మీ కుటుంబం మీద, మీ తాత మీద, మీ మామ మీద ఉండే అభిమానం, కుటుంబ సంబంధాలతో పార్టీలోకి చేర్చుకొని మమ్మల్ని ఆదరించాడు. నువ్వు ఎప్పుడు టీడీపీలోకి పోయావు? కరెక్ట్గా నెలకు పోయావు. ఈ 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి మిగతాయి కూడా అనుభవించి నీకు రావాల్సిన మా ఎమ్మెల్యే గారి ద్వారా నువ్వు రాబట్టుకొని కరెక్ట్గా నెల ముందు పోయావు. నెల ముందు పోయి నువ్వు యూపీఆర్ అభిమానులు అవ్వండి అభిమానులు మేము కాదల్లా, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ప్రసన్న కుమార్ రెడ్డి వహిస్తున్నాడు. నల్లపరెడ్డి కుటుంబానికి అభిమానమే. మీరు తెలుగుదేశంలో ఉన్నారు, మీరు అభిమానులు కాండి. మీరు అభిమానులు ఎట్ట అవుతారో నెల ప్యాకేజీలు తీసుకొని అవుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీ మడుగులు ఇచ్చేవాళ్ళు మీరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడే నైతిక హక్కు మీరు లేదు నాయన. మీరు ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద చేసిన దాడిని కప్పిపుచ్చుకోవడానికి నియోజకవర్గంలో ప్రతి మండలంలో శాంతియుత ర్యాలీలు పెడుతున్నారు. శాంతియుత ర్యాలీలు మీరు ఎలా పెడుతున్నారో అందరికి ప్రజలకు అర్థమవుతుంది. ఇంకోటి, మా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి దాడికి పోయిన కోవూరు నియోజకవర్గం అన్ని మండలాలు మరియు ప్రత్యేకంగా విడలూరు మండలం నుంచి కొంతమంది పోయారు. అది మా పార్టీ నాయకులు అందరూ తెలుసు. వాళ్ళందరూ ఎవరు? గత సంవత్సరం రోజులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికాడ తిరిగి ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఈరోజు ఆ ఇంటి మీదకి దాడికి పోయారు. దాడికి పోయి ఈ విధంగా చేసి ఈరోజు అవాకులు చవాకులు మాడుతున్నారు. అధికారం ఉంటే ఆడ మనిషి కూడా రాజకీయం చేస్తుంది నాయన. ప్రతిపక్షంలో రాజకీయం చేయడమే మొగోడుతనం.